మనం మెదక్ వెళ్దాం. సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనకి డీటెయిల్స్ అందించడానికి. సునీల్, కోనాపూర్ లో గ్రామస్తులంతా మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తీర్మానాన్ని కూడా చేశారు. మరోవైపు గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే 50,000 రూపాయల జరిమానా, మద్యం విక్రయించినట్లు గుర్తిస్తే వారికి 5,000 రూపాయల నజరానా కూడా గ్రామస్తులు గ్రామ కమిటీ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తాను. అయితే గ్రామాల్లో జరుగుతున్న బెడ్ షాప్ల వద్ద జరుగుతున్నటువంటి అనర్థాలు, యువత గ్రామస్తులు చిన్న వయసులో ఉన్నవారు కూడా మద్యానికి బాధిత అవుతున్న ఘటనలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మద్యం తాగడం వల్ల జరుగుతున్న అనర్థాలు, బెడ్ షాప్ల వల్ల ఉన్న అనర్థాలను గుర్తించిన గ్రామస్తులు తమ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మహిళా సంఘాల నాయకులు కూడా మరోవైపు ఈ నెల 10వ తేదీన సమావేశం కానున్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి గ్రామ పెద్దలు పేర్కొనడం జరిగింది. తెలంగాణ మొత్తం మీద ఏదైతే మద్యం ఏరులై పారుతుంది అని అన్నారు, ఈ గ్రామంలో మాత్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక అద్భుతమైన విషయం అనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి గ్రామస్తులు వేసుకున్న ప్లాన్ ఏంటి, అసలు దీనికి ప్రోద్బలం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అదే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ల నిర్వహణ గ్రామాల్లో ఎక్కువగా అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో జరుగుతున్నటువంటి మద్యం తాగి తీసుకున్నటువంటి చర్యలు, అనర్థాలు వాళ్ళు చాలా గ్రామాల్లో చూడడం జరిగింది. ఈ మేరకు తమ గ్రామంలో అలాంటి పరిస్థితులు రావద్దు, చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసం అవుతున్న ఘటనలు కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల చూడడం జరిగింది. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నిర్ణయం మేరకు మనం మద్యపాన నిషేధాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామస్తులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు గ్రామంలో మద్యం అమ్మడానికి కూడా వీల్లేదని కూడా తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మద్యం విక్రయిస్తుంటారో వాళ్ళందరినీ గుర్తించి 50,000 రూపాయల జరిమానా వేయాలని చెప్పి ఒక గ్రామంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి చాలా అనేక సంఘటనలు మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలే వీటన్నిటికీ మూలమని వారు గుర్తించి గ్రామస్తులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఈ నిర్ణయంపై గ్రామస్తులు ఏమంటున్నారు? ఇటువంటి మంచి నిర్ణయం తీసుకోవటానికి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం మంచి అభినందించదగిన విషయం. సునీల్, దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామస్తులంతా ఒక చోట సమావేశమయ్యారు. వెంటనే మద్యపాన నిషేధం తమ గ్రామంలో అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించడం జరిగింది. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఉమ్మడిగా తీర్మానం చేశారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహిళలు సమావేశంలో పాల్గొనబోతున్నారు. మహిళలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు.